సంక్రాంతి పండుగలో తొలి రోజు భోగి మంటల్లో గోవుల పేడతో చేసిన పిడికలు వేయటం ఆచారం. పిడికల అమ్మకాలు ఈ కామర్స్ సైట్లలో ఉండటంతో ప్రజలు డోర్ డెలివరీ కోసం కొనుగోలు చేస్తున్నారు. భోగి మంటల కోసం అవసరమైన పిడికలను ఈ కామర్స్ వేదికల ద్వారా ఆర్డర్ చేస్తుండటంతో కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. ఒకప్పుడు గ్రామాల్లో ఉచితంగా లభించే పిడికలు ఇప్పుడు ధర చెల్లించి కొనుగోలు చేయాల్సి రావడంపై కొందరు విమర్శిస్తున్నారు కూడా. ఇదే అంశంపై మహబూబాబాద్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. పండుగ అంటే భోగి నుండి మొదలవుతుంది. 3 రోజుల పాటు ఈ పండుగను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ముఖ్యంగా రైతులకు పశు సంపదకు సంబంధించిన ఈ పండుగ మొత్తం ఎవరైతే వ్యవసాయం చేస్తారో రైతులు అదంతా ధాన్యం ఇంటికి వస్తుంది. దీంతో సంక్రాంతి పండుగ ఎంతో అంగరంగ వైభవంగా ఆధ్యాత్మికతను చోటు చేసుకుంటారు. ముఖ్యంగా భోగి పండ్లతో పాటు ఆవు పేడతో చేసినటువంటి పిడికలను భోగి మంటలో వేసి మొత్తం కొత్త జీవితం ఆరంభించడం ఈ సంక్రాంతి యొక్క స్పెషల్. అయితే విజువల్లో మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఉన్న వీళ్ళ మహిళలంతా కూడా ఆన్లైన్లో మేమంతా పిడికలు చూసాము, ఆన్లైన్లో పిడికలు కొనుగోలు చేసే సిచ్యువేషన్ కూడా వచ్చిందని మహిళలంతా చెప్తూ ఉంటాం. మనం ఇక్కడ వింటున్నాం. స్పెషల్గా సంక్రాంతి పండుగ వచ్చినప్పటి నుంచి ఆన్లైన్లో ఈ కామర్స్ సైట్లలో అందరూ కూడా పిడికలను కొనుగోలు చేయడం విషయాన్ని కూడా అందరూ మహిళలు ఆసక్తిగా చూస్తూ ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. గతంలో పశువుల నుండి సేకరించే ఆవు పేడ ప్రస్తుతం పిడికలు ఈ కామర్స్ సైట్లలో లభించడం పట్ల కూడా అందరూ కూడా ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి గతంలో ఏ విధంగా ఈ ఆవు పేడను సేకరించి సంక్రాంతి పండుగను జరుపుకునేది, ఇప్పుడు ఆన్లైన్లో సేకరించడం పట్ల మహిళలు ఏ విధంగా స్పందిస్తారో అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. మీరు చూసాము ఆన్లైన్లో పిడికలు, ఎట్లా చూడాలి మేడం? నేటి సమాజం ఎటుపోతుందో అర్థం కావట్లేదండి. మనం ప్రత్యక్షంగా చూసినటువంటి విషయాలన్నింటినీ కూడా వస్తువులన్నింటినీ కూడా ఆన్లైన్లో చూసుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. పూర్వకాలం మా కాలం లోపల ఏ పండుగ జరిగినా కూడా అందరూ కలిసిమెలిసి దగ్గరగా రావడము, పల్లెటూరు వాతావరణంగా ప్రతిబింబించేటట్టుగా అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరూ కూడా కలిసిమెలిసి ఉండేవారు. ప్రతి వస్తువు కూడా సహజమైన దాన్ని మనం తీసుకునేవాళ్ళం. కానీ వాడి దుస్థితి ఏమైందంటే ఆఖరికి పిడికలను కూడా మనం ఆన్లైన్లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పల్లెటూరులో ఎంతో సంతోషంగా రైతులందరూ కూడా సమక్షంలో కూడా ధాన్యం ఇంటికి వచ్చిన సందర్భంగా సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలి అని సంబరంగా జరుపుకునేటువంటి ఈ పండుగ లోపల సహజమైనటువంటి ఆవు యొక్క గోపేడను మనము ఇంటి ముందు అలుకు జల్లి గొబ్బమ్మను చేసి పూలను పెట్టి గరికను మనం అదేవిధంగా పిండి కూరను పెట్టి ఎంతో పవిత్రతతో జరుపుకునేటువంటి ఈ పండుగ లోపల ఈ పిడికల్ని ఆన్లైన్లో చూడడం చాలా బాధాకరంగా అనిపిస్తుందండి. దీన్ని మనం నిర్మూలించాలి అంటే ప్రతి ఒక్కరు కూడా ముందుండి పశువు సంపదను పెంచాలి, గో సంరక్షణ పెంచాలి, గోవులను కాపాడాలి. గో యొక్క పూజ అనేది ఎంత మహత్యం అనేది నేటి తరానికి నేటి పిల్లలకు చెప్పినట్టయితే దాని యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని వారు కూడా ఇంకొక 10 మందికి చెప్పి మన సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నానండి. ఈ పరిస్థితి మునుముందు ఇంకా తగ్గిపోవాలని అందరి సమక్షంలో కోరుకుంటాను. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పండి. ఇంతకుముందు మనం ఆవు పేడతోని గొబ్బెమ్మలు చేసేది, కానీ ఇప్పుడు ఆవు పేడను కూడా ఆన్లైన్లో కొనుక్కోవాల్సిన సిచ్యువేషన్ చూస్తున్నాం. ఎలా చూడాలమ్మా? ప్రతి ఒక్కరు గోమాతను సంరక్షిస్తూ మనం గోవు పేడతో చేస్తుంది మనకు సురక్షితంగా ఉంటుంది. అన్నీ ఆన్లైన్లో ఇట్లా జరగడం వల్ల మనకు ఫ్యూచర్లో పిల్లలకి అసలు గోవు అంటే ఏమి కూడా తెలియకుండా అయిపోతుంది. మన సనాతన ధర్మాన్ని కాపాడడానికి మనం ప్రతి ఒక్కరం గోమాతను సంరక్షిస్తూ మనం ప్రతి ఒక్క విలేజ్లో కాకుండా మన సిటీలో కూడా ప్రతి ఒక్క గల్లీకి ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ దగ్గర మనం ఒక గోశాలాగా పెట్టుకొని మనం గోవు పాలన చేసుకోవచ్చు, మనం పూజలకు యూజ్ చేసుకోవచ్చు. అలానే గోవు పేడను కూడా ఇలాంటి సంక్రాంతికి మనం లక్ష్మీదేవికి ప్రతీకగా మనము గోవును పెంచుకోవడం జరుగుతుందండి. పిల్లలకు నేటి తరానికి చూపించడానికి కూడా మనం గోవును సంరక్షిస్తూ ప్రతి ఒక్కరు మనం గోమాతను పూజించుకుంటూ మనం గోవులను పెంచుకునేటట్టు చేయాలండి. ఎక్కడ సిటీలోనైనా కూడా మనం ఇలాంటివి చేసుకోవాలి. వచ్చే యుగంలో పిల్లలకి ఏమీ తెలియకుండా అయిపోతుంది. న్యాచురల్గా ఉండాలని మనం పిడికలు ఆన్లైన్లో పిడికలు వస్తున్నాయి కదా, అలా కాకుండా మనం సహజమైన పద్ధతిలో మనం గోవు దగ్గర నుంచి తెచ్చుకొని మనం చేసుకుంటే చాలా బాగుంటుందని మా ఆలోచన అండి. మీరు చెప్పండి. కామన్గా ఆన్లైన్లో బట్టలు కానీ ఇంకా నిత్యావసర వస్తువులు కానీ చాలా కొనుగోలు చేసేది, కానీ సంక్రాంతి వచ్చిందంటే నెటిజన్లు కానీ ఇతర అందరూ కూడా పిడికలను కూడా ఆన్లైన్లో కొనుగోలు చేస్తున్నారమ్మా. ఇంతకుముందు ఎప్పుడైనా చూసావా ఇలాంటి? ఇంతకుముందు ఎప్పుడు చూడలేదండి. ఆన్లైన్లో అన్ని వస్తువులు దొరుకుతున్నాయి. ఇప్పుడు ఏంటంటే మన దౌర్భాగ్యం ఏందని అని అంటే పిడకలు కూడా ఆన్లైన్లో దొరుకుతున్నాయి. ఇంతకుముందు మా పాతకాలం నాటి ఏంటంటే పిడకలు చేసేది, ఆవు పేడని తీసుకొని వచ్చి పిడకలు చేసి ఎండబెట్టి వాటిని తీసుకొని వచ్చి కాల్చేది అనమాట. ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. ఆవు పేడతో అలికేది, కలాబ్ జల్లేది చేసేది. ఇప్పుడు దాన్ని అదేంటంటే కలర్స్ వస్తున్నాయి. ఆవు పేడతో కాకుండా కలర్స్తో ఊడ్చి చల్లడం అవుతుంది. పిడకలు కూడా ఆన్లైన్లో దొరకడం ఏందో అర్థం కావట్లేదు. గోశాల కూడా ఇప్పుడు ఎవరు పెట్టట్లేదు. అసలు గోవులను సంరక్షించాలి. దానితో గోపేడతో తయారు చేసిన పిడకల్ని మనం తయారు చేసుకొని వాటిని వాడుతూ ఉండాలి. టెక్నాలజీలో పెరగడంతో పాటుగా ఈ విధంగా
పిడకలు కూడా ఆన్లైన్లో వస్తున్నాయని ఓవైపు వినిపిస్తుండగా మరోవైపు మాత్రం పశు సంపద కొరవడింది, పశువులు అనేది తగ్గిపోతున్నాయి, దీనివల్ల ఈ పరిస్థితి వచ్చిందని కూడా మరోవైపు కూడా వినపడుతుంది. మొత్తానికి సంక్రాంతి పండుగ మాత్రం ఆవు పేడను గూగుల్లో సెర్చ్ చేసి కామర్స్లో చేయాల్సిన పరిస్థితి మాత్రం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ కీర్తన్తో యశ్వంత్, బిగ్ టీవీ, మహబూబ్.